ప్రేయర్ ఇస్ టూ వే. ప్రార్థన అనేది రెండు వైపులా. బైబిల్ చదవడం అనేది దేవుడు మనతో మాట్లాడడం వన్ వే కదండి. మనం ఉత్తరం రాసామనుకోండి, వన్ వేనా టూ వేజా? ఉత్తరం అప్పట్లో ఉత్తరాలు ఒకవైపే, కానీ టెక్స్టింగ్ ఉంటుంది. అదేంటండి? వాట్సాప్. ఇప్పుడు ఎలా ఉంది వాట్సాప్? మనం టైప్ చేస్తే వాళ్ళు టైప్ చేస్తుంటే అక్కడ ఒక చిన్న ఇది వస్తుంది కదా, ఓహో వాళ్ళు నొక్కుతున్నారు అని. అప్పుడు ఇంకా కాసుకొని ఉంటాం. మనకి చాలా ఇంపార్టెంట్ పీపుల్ అయితే ఏం పంపిస్తారో అని. ఇంకొకటి, కొన్నిసార్లు మనకి ప్రియమైన వాళ్ళు ఏదైనా విలువైన వర్తమానం పంపిస్తే స్క్రీన్ షాట్ తీసుకుంటారా తీసుకోరా? సమ్ మెసేజెస్ విచ్ లిఫ్ట్ us అప్ కదా. కొన్ని వర్తమానాలు మనల్ని చాలా ప్రోత్సహించేవిగా ఉన్నప్పుడు, జెన్యూన్గా ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాట పంపిస్తే మనం వాటిని ఏం చేస్తామంటే చాట్ హిస్టరీలో ఎక్కడికో వెళ్ళిపోతాయేమో అని వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వి ట్రెజర్ దెమ్. ఈ మెసేజ్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి నుండి వచ్చింది, ఇది నాకు చాలా విలువైన వర్తమానము. టెక్స్టింగ్ ఇస్ టూ వే, బట్ బైబిల్ రీడింగ్ ఇస్ వన్ వే. బైబిల్ రీడింగ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. బట్ వాట్ అబౌట్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చాలాసార్లు మన దృష్టిలో ఏంటంటే ప్రేయర్ ఇస్ ఓన్లీ వన్ వే. అవునా కదా? చెప్పండి. ప్రార్థన గురించి చాలామందికి ఉన్న అవగాహన ఏంటి? వన్ వే, కింద నుంచి పైకి, అంతేనా? దేవుని సింహాసనాన్ని నా ప్రార్థన తాకుతుంది, దేవుని సన్నిధిలో నా మన్నవులు, నా విన్నపములు, నా యాచనలు నేను సమర్పించుకుంటున్నా అని చాలాసార్లు మన ప్రార్థన అంటే ఒకవైపే అనుకుంటాం. కానీ ప్రార్థన ఒకవైపు కాదు, రెండు వైపులా. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇది గుర్తించాలండి, అప్పుడే మనం ఎఫెక్టివ్గా ప్రార్థన చేయగలం. ప్రేయర్ ఇస్ టూ వే. వై? బికాస్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అయినప్పుడు మనం మాట్లాడాలి, ఆయన మాట కొరకు కూడా మనం కనిపెట్టాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మనసులో చెప్పుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైనా క్వైట్గా కనిపెట్టారా? లార్డ్, వాట్ యూ హ్యావ్ టు సే టు మీ? నువ్వు నాకు ఏం చెప్తావయ్యా చెప్పు, నేను కామ్గా ఉంటాను అంతే. నా మైండ్ని వేరే తలంపులన్నిటికీ షట్ డౌన్ చేసి నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళకుండా నేను ప్రార్థించిన తర్వాత నువ్వు నాకు ఏం జవాబిస్తావో దాని కొరకు ఐ విల్ క్వైట్లీ వెయిట్ అపాన్ యూ. దైవజనులు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను దేవుని కొరకు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటే అర్థం ఏంటండి? కనిపెట్టడం అంటే ఏంటి? ఎదురు చూడడం అంతే. సైలెంట్గా నువ్వేం చెప్తావయ్యా?